యాక్టివ్గా ఉండ డల్గా ఏదో ఈశ్రోమంట ఉంటే ఏం ఉపయోగం? ఆ యొక్క వీక్నెస్ డల్నెస్ ఎందుకు వస్తుందంటే సూర్యోదయానికి ముందు లేవకపోవడము. అందుకని ఆ బద్ధకాన్ని జయించండి. ఫస్ట్ బద్ధకం వదిలేసి ఎర్లీ మార్నింగ్ లేవడం మొదలుపెట్టి పొద్దున్నే లేచి కొన్ని నీళ్లు తాగడం. 8 దోసుల నీళ్లు తాగాలి. అష్ట అంజలి అంటారు. అది మనకి ఆయుర్వేదంలో యోగశాస్త్రంలో చెప్పినటువంటి సిద్ధాంతం. సో ఆ సూత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు తాగమన్నారు? ఆ గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల స్టిమ్యులేషన్ ఏర్పడి ఇదంతా క్లీనింగ్ అవుతుంది. మనం బయట స్నానం చేస్తున్నాం, మరి లోపల ఎవరు స్నానం చేస్తారు? క్లీన్ చేయాలి, నీళ్లతో క్లీన్ చేయాలి. సో నీళ్లు తాగాలి. ఆ లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా, ఈ ప్రేగుల్లో ఉన్నటువంటివన్నీ కూడా కొట్టుకొచ్చారు. 6 గ్లాసులు నీళ్లు తాగితే 2 గ్లాసులు మాత్రమే ఈ చిన్న ఇంటెస్టైన్స్కి వెళ్ళి మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేస్తాయి. సో కాబట్టి పొద్దున్నే లేచి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఉషాపానం అనేటువంటిది చేసి దాన్ని శుభ్రం పొట్టని క్లీన్ చేసుకుని అప్పుడు మాత్రమే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏది? యోగ సాధన చేయడానికి ముందు ఎంటీ స్టమక్ ఉండాలి. యోగ సాధన చేయడానికి ఫస్ట్ నియమం. సో దానికి క్రియలు ఇచ్చారు యోగ సాధనలో. ఫస్ట్ ఉషాపానం చేసి క్లీన్ చేసుకోవడం. అదేవిధంగా మనకి లఘు శంఖ ప్రక్షాళన ఉన్నది, తర్వాత అగ్నిశార క్రియ ఉంది. ఇవన్నీ క్రియలు మనకి పొట్టని క్లీన్ చేసుకోవడం కోసం ఇచ్చారు. అలాగే రెస్పిరేటరీ క్లీన్ చేసుకోవడం కోసం శుభ్రంగా ముక్కులు క్లీన్ చేసుకునేది ఇచ్చారు. 1 నిమిషం పాటు జస్ట్ గోరువెచ్చని నీళ్ళు ఉప్పు వేసుకుని ఈ ముక్కుల్ని క్లీన్ చేస్తాము ఒక చిన్న నేతి చెంబుతో. అది చాలా సులువుగా చేయగలిగేది. అందరూ చేసుకోవాలి పొద్దున్న సాయంత్రం. వైరస్లు ఎందుకు వస్తాయి? ఇది క్లీన్గా ఉన్నప్పుడు వైరస్లు ఎందుకు వస్తాయి? కాబట్టి ఇది ఎప్పుడు ముక్కులు ఎప్పుడు చూసినా క్లీన్గా ఉండాలి. ఎప్పుడు నాస్ట్రిల్ బ్లాకేజ్ అనేటువంటిది ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత. అది చేసుకోలేదు అంటే నువ్వు బాధ్యతారాహిత్యంగా ఉన్నట్టు లెక్క. నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంది. డాక్టర్ ఎవడో ముక్కులు క్లీన్ చేయడు. నువ్వు ఫస్ట్ నీ ముక్కులు నువ్వు క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు. దానికి మళ్ళీ డాక్టర్ అవసరం లేదు, మళ్ళీ మీ తాత వచ్చి క్లీన్ చేయడు. కాబట్టి మీరు మీ యొక్క ముక్కుల్ని క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజు పొద్దున్న సాయంత్రం క్లీన్ చేయండి. ఈ కరోనా వైరస్ టైంలో మీరు తప్పకుండా 2 సార్లు చేయాలి. ఈ వైరస్లో ఎప్పుడైనా ఇలా వైరస్లు స్ప్రెడ్ అవుతున్నాయి అంటే మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. మీ క్లీన్లీనెస్ మీ చేతులు అయితే ఎట్లయితే కడుక్కుంటామో అట్లనే ఈ ముక్కుల్ని శుభ్రంగా కడిగి ఉంచాలి. ఎందుకంటే ముక్కులో ఏమాత్రం చిన్నదున్నా వైరస్ వెళ్ళి అక్కడ సెటిల్ అవుతుంది. ఎప్పుడైతే ముక్కు క్లీన్గా ఉంటుందో వైరస్లు ఏమి సెటిల్ అవ్వడానికి ప్లేసే లేదు. ఎప్పుడైతే మ్యూకస్ ఉంటుందో ఆ మ్యూకస్ ఇక్కడ చిన్న ఉన్న కదా దానికి అవకాశం ఇచ్చేసినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి మ్యూకస్ ఇక్కడ ఉండకూడదు. అలాగే ఈ పొట్టలో కూడా ఇక్కడ ఈ రెక్టమ్ దగ్గర కూడా ఈ మ్యూకస్ ఫామ్ అవుతుంది. ఆ డైజెస్టివ్ సిస్టమ్ కూడా క్లీన్గా ఉండాలన్నమాట. ఈ 2 క్లీన్లీనెస్ బాగా చేసుకోండి. అది ఫస్ట్ నియమం యోగ సాధనకి. జలనేతి అద్భుతమైనటువంటి టెక్నిక్. అన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉండగలిగేది, 60 వ్యాధులు తగ్గించేటువంటిది. అలాగే వైరస్లు రాకుండా తగ్గించుకోగలిగేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సింపుల్ క్లీనింగ్ టెక్నిక్ యోగాలో మనకి ఒక క్రియగా నేర్పించారు. సో దీన్ని అందరూ చేయొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చు. సో దీన్ని ప్రతిరోజు చేయడం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని నిలుపుకోవచ్చు అన్నమాట. క్రియలు అంటే ఏంటంటే శుభ్రం చేసుకోవడం. మన చేతులు ఎట్లయితే కడుక్కుంటామో మరి ముక్కులు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ప్రతి క్షణము కూడా అంటే ఎప్పుడు ఏ క్షణంలో చూసినా ముక్కులు శుభ్రంగా ఉండాలి. ఎప్పుడు శుభ్రంగా లేకపోయినా జలనేతి చేయాల్సిందే, క్లీన్ చేసుకోవాల్సిందే. మరి దానికి డాక్టర్ అవసరం లేదు, ఇంకొకళ్ళు అవసరం లేదు. సో దానికి 1 జలనేతి చేయడము, 2 గార్గిలింగ్ చేయడం. వేడి నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసుకొని గార్గిలింగ్ చేయడం. దానివల్ల ఈ గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా తగ్గుతాయి. అలాగే గొంతు నొప్పి కానీ, అలాగే గొంతుకు సంబంధించినటువంటివి కోల్డ్ కానీ, కాఫ్ కానీ ఇట్లాంటివి ఏమున్నా ఈ గార్గిలింగ్ అనేటువంటిది చేసుకోండి. నోటిపూత కానీ ఉప్పు నీళ్ళతో జస్ట్ సముద్రం ఉప్పు కొంచెం వేసుకోండి. సో ఉదాహరణకి ఇలా పుక్కించడం వల్ల ఈ నోరంతా శుభ్రం అవుతుంది, గొంతు శుభ్రం అవుతుంది. అలాగే ఈ పళ్ళకి సంబంధించినటువంటి ఈ చిగుళ్ళకి సంబంధించినటువంటి పూతలు రాకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు ముక్కుని శుభ్రం చేయడం ఎట్లా?
ఇలా ఉంచి ఈ పక్కకి అంటే ముందు ఇలా ముందు కొంగాలి, ఇలా పక్కకి ఉంచి ఇలా 45 degrees యాంగిల్లో పెట్టుకోవాలి. డోర్ తెరిచోడు చాలా ఇలా శుభ్రం చేయడం వల్ల బాడీకి మంచి ఆక్సిజన్ అందుతుంది, నాజిల్స్ క్లీన్గా ఉంటాయి. ఇలా ఉంచి ఇలా కపాలభాతిలాగా మనం బ్లో అవుట్ చేయాలన్నమాట. సో దీనివల్ల శుభ్రంగా లంగ్స్ క్లీన్ అవుతాయి, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది, ముక్కులు క్లీన్ అవుతాయి. సో సైనస్ కానీ, తర్వాత కోల్డ్ కానీ, కాఫ్ కానీ, హెడేక్స్ కానీ, మైగ్రెయిన్స్ కానీ, ఇట్లాంటి ఏ సమస్యలు ఉంటాయో హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ తొలగించుకోవచ్చు. కోల్డ్, కాఫ్, అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న తొలగించుకోవచ్చు. దాంతోపాటు ఆస్తమా ఉన్నవాళ్ళు తగ్గించుకోవచ్చు. అలాగే డయాబెటిక్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు తప్పకుండా చేయాల్సినవి, ఎందుకంటే వాళ్ళకి ఆక్సిజన్ శాతం ఎక్కువ కావాలి. సో కాబట్టి ముక్కులు ఎప్పుడు కూడా క్లోజ్ లేకుండా చూసుకోవాలి. అందరికీ ఆక్సిజన్ అనేటువంటి చాలా ముఖ్యం ఇమ్యూన్ సిస్టమ్కి, ఆరోగ్యానికి. తప్పకుండా ఈ యొక్క జలనేతిని రోజు పొద్దున్న సాయంత్రం ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం మీరు శక్తిని, ఆక్సిజన్ బాగా అందించి శక్తిని శరీరంలో పెంచుకోవడం కోసం ఇది చేయండి.